దరఖాస్తులు తీసుకొని గత 10 సంవత్సరంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు పేదలకు, ఒక ఇల్లు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ అని ఆశ చూపించి రకరకాలుగా మోసపెట్టడం జరిగింది. మరి ఈ రోజు మనం ఈ ప్రాంతంలో 7 నియోజకవర్గంలో కేవలం ఒకే నియోజకవర్గం మనం గెలవడం జరిగింది పార్లమెంట్ సెగ్మెంట్ లో. ఇది గెలవాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఎవరైతే మంచి కార్యకర్తలు ఉంటారో, మంచి నాయకులు ఉంటారో, మనకు ఉపయోగపడతారో వాళ్ళకి మనం జైన్ చేసి మన సత్తా ఏంది మనం చూపాలా. మరి రోజు సీతక్క గారు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు, కింది స్థాయి నుంచి వచ్చిన వారికి ప్రజలు సామాన్య మానవుల బాధలు తెలుస్తాయి. మరి మీరు తప్పకుండా ప్రతి కాన్స్టిట్యున్సీపై దృష్టి పెట్టి ఎక్కడైతే మనం వీకున్నాం వాళ్ళకు ప్రోత్సహించి మన కార్యకర్తలకు ఏ రకంగా మనం ఆదుకుంటే వేరే వాళ్ళు ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఉన్నా మీరు ఆదుకునే పద్ధతి చూసి వాళ్ళ కార్యకర్తలు నిరుత్సపడి మన వైపు రావడానికి చాలా ఆస్కారం ఉంది. కేవలం 4 రోజులే పాలన జరిగింది.